హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇది హైకోర్టుకి సంబంధించి, హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అండి. దీని యొక్క లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా ఏపీ హైకోర్టు అని మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అనేది ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదైతే కొన్ని బ్రౌజర్స్లో ఓపెన్ కావట్లేదు, వేరే బ్రౌజర్ ఒకసారి ట్రై చేయండి. మీకు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ కాకపోతే వేరే బ్రౌజర్తో ట్రై చేయండి. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అండి. అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఒక నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అని ఇచ్చారు కదా, సో దీని మీద మనం ఒకసారి క్లిక్ చేసుకుందాము. సో దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపించారు. చూడండి, 16వ తేదీ వచ్చినటువంటివి, అలాగే 15వ తేదీ వచ్చినటువంటివి. ఇక్కడ చూడండి, మనకి 15వ తేదీ వచ్చినటువంటి రిక్రూట్మెంట్ సెల్లో లా క్లర్క్ నోటిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ లా క్లర్క్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్ టు అసిస్ట్ హానరబుల్ జడ్జెస్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదా. సో దీని మీద మనము క్లిక్ చేద్దాము. దానికంటే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని ఉంది కదా, సో దాని మీద మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుందాము. సో మనకి నోటిఫికేషన్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్. డేట్ వచ్చేసి మనకి 15వ తేదీ 2వ నెల 2022లో మనకి రిలీజ్ చేశారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ 11 లా క్లర్క్స్, అంటే 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్, అంటే ఇవి కాంట్రాక్ట్ బేసిక్స్ జాబ్స్ టు అసిస్ట్ ద హానరబుల్ జడ్జెస్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూ fulfill the eligibility criteria prescribed in the guidelines as per Gazette notification number 88 dated 18/7/2020 issued by the government of Andhra Pradesh. Gazette notification number 88 ప్రకారం అయితే మనకి ఇవి రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా క్లర్క్స్, ద అప్లికేషన్స్ షాల్ బి రీచ్ అండర్ సైన్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 5/3/2022 5 PM లోపు అయితే మీరు వాళ్ళకి పంపించవలసి ఉంటుంది అప్లికేషన్స్ అన్నీ కూడా. ద షెడ్యూల్ డేట్ వైవా వోస్ with the aspirants will be uploaded on the official website of High Court Andhra Pradesh, and the viva work will be commenced from the 14/3/2022 at High Court. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా ఇచ్చారు. సో దీన్ని బట్టి మనమైతే అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి పంపించవలసి ఉంటుందండి. ఎప్పటిలోపు పంపించాలంటే 5వ తేదీ 3వ నెల లోపు అయితే మనకి పంపించవలసి ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు చూడండి, hc.ap.nic.in. The prescribed pro forma of the application and guidelines are uploaded on the official website of the High Court of Andhra Pradesh. మనకి ఏవైనా సరే ప్రొఫార్మా అన్నీ కూడా మనకి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే మనకి అప్లికేషన్స్ ఫిల్ చేయమని ఇచ్చారు. ఇక్కడ నోట్ అని మనకి ఇచ్చారు, అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ వాళ్ళు ఏదైతే డేట్ ఇచ్చారో దాని తర్వాత అయితే వాళ్ళు రిసీవ్ చేసుకోరు. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ వితౌట్ టెస్టిమోనియల్ అండ్ సర్టిఫికేట్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. అంటే డేట్ అయిపోయినా ఒకవేళ మీరు అప్లికేషన్స్ పంపించిన దాంట్లో ఇన్కంప్లీట్ ఉన్నా వాళ్ళు తీసుకోమని చెప్పారు. ద హైకోర్ట్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలేస్. ఒకవేళ పోస్టల్ ఆఫీస్ వారు లేట్ చేసినా కూడా అది వీళ్ళ ప్రాబ్లం కాదు అని మనకి ఇక్కడ ముందే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి ఈ యొక్క అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. నోటిఫికేషన్స్ బై ద హెడ్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఎక్సెట్రా ఆంధ్రప్రదేశ్ రాజపత్రము, ద ఆంధ్రప్రదేశ్ గెజిట్ పబ్లికేషన్ బై ద అథారిటీ లా క్లర్క్స్ హానరబుల్ జడ్జెస్. మనకి ఇక్కడ గైడ్ లైన్స్ అనేవి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి డెఫినేషన్స్, వీటన్నిటి గురించి అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదంతా మనకు అవసరం లేదు, మనకు అవసరమైన కంటెంట్ ఒకసారి మనం చూసుకుందాము. ఏజ్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది మీరు చూసుకోండి. ఏజ్ వచ్చేసి ఏ క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 30 years యాజ్ 1st January. 30 సంవత్సరాలు అయితే దాటకూడదు అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మస్ట్ ఇండియాలో, హీ ఆర్ షీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టి ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్ విల్ బీ
treated as eligible to be engaged as law clerk provided he or she satisfied the following criteria. The candidate should have acquired a degree in law from a recognization university. లాలో డిగ్రీ ఉండాలి. Having studied a 5-year regular stream after completion of 10+2 years of schooling, or who have studied after 10+2 a regular curriculum degree course followed by a 3-year regular law degree from a university or a college. అంటే ఇప్పుడు మనకి లాలో డిగ్రీ ఉండాలి, అది కూడా 10th ఇంటర్ చదివిన తర్వాత డిగ్రీ చదివి ఉండాలని ఇక్కడ మనకి ఇచ్చారు. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ డిగ్రీ ఇన్ లా విత్ ఇన్ 2 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ సెలెక్షన్ ఆఫ్ లా క్లర్క్స్. లాలో 2 years అయినా సరే కంప్లీట్ అయిన వాళ్ళే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే పీరియడ్ అసైన్మెంట్ అండ్ డిఅసైన్మెంట్ లా క్లర్క్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి పీరియడ్ ఇచ్చారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వాళ్ళకు ఉంటుంది అని ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సో ఇక్కడ మనం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే అప్లికేషన్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు వచ్చినటువంటి అప్లికేషన్స్ని బట్టి వాళ్ళైతే మనకి ఇంటిమేట్ చేస్తారంట. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అపియర్ ఫర్ వైవా వోక్ ఎట్ అమరావతి ఎట్ దేర్ ఓన్ ఎక్స్పెన్సెస్ ఆన్ ద డేట్ టైమ్ అండ్ వెన్యూ టు బీ ఇంటిమేటెడ్ టు దెమ్. వాళ్ళకి ఒక వైవా వోక్ అనేది కండక్ట్ చేస్తారంట ఫ్రెండ్స్. వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారంట. అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తామని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఎవరు కండక్ట్ చేస్తారు అంటే షల్ బి కమిటీ అండి. ఆ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళే కండక్ట్ చేస్తారని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇంకా మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శాలరీ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి 25,000 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 12 days అయితే వాళ్ళకి లీవ్ అనేది ఉంటుంది ఇయర్కి. నెక్స్ట్ ఇంకా మిగతా మనం చూసుకున్నట్లయితే ఇంతే ఫ్రెండ్స్. మనకి ఇంపార్టెంట్గా ఇవే అయితే ఇచ్చారు. నెక్స్ట్ యాక్సెసిబుల్ అవైలబుల్ టు లా క్లర్క్స్, నెక్స్ట్ డ్రెస్ కోడ్ ఫర్ లా క్లర్క్స్ ఫీమేల్స్కి మేల్స్కి ఏ విధంగా ఉంటాయని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అప్లికేషన్ ఫామ్ అండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.